క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. మీ విశ్వాసాన్ని పెంచుకోండి. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ప్రతి ఒక్కరికి విశ్వాసం యొక్క కొలమానం ఇవ్వబడిందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. విశ్వాసము దినదినము పెరిగి వృద్ధిలోకి వస్తుంది, కానీ అది తగ్గిపోవచ్చు. ఒకసారి దేవుని వాక్యాన్ని వినడం ద్వారా విశ్వాసం మొదలవుతుంది. ఈ దిన వాక్యం చెప్పేది గమనించండి. దేవుని వాక్యం వినడం ద్వారా ప్రస్తుత కాలంలో అది ఏ విధంగా పనిచేస్తుందంటే మనల్ని ఖచ్చితంగా తక్షణం మార్చగలదు. అయితే చాలా సందర్భాలలో మన జీవిత విధానాల్లో దేవుని సత్యం చురుకుగా పనిచేయాలి అంటే మనము దేవుని వాక్యాన్ని పదే పదే వినాలి. మనం వాక్యాన్ని ఎంత ఎక్కువగా వింటున్నామో అన్నది సంవత్సరాలుగా ఉన్న సందేహం. అయితే విశ్వాసం ద్వారా దేవుని సత్యం మనలో జీవిస్తుంది. మన జీవిత ప్రయాణంలో అది మనతో పాటు ప్రయాణం చేస్తుంది. ఆయన సత్యము మనల్ని స్వతంత్రులను చేస్తుంది మరియు మన విశ్వాసం పెరగజేస్తుంది. ఒక విత్తనం పెరగడానికి ప్రతిరోజు నీరు ఏ విధంగా అవసరమో అదేవిధంగా మన ఆత్మకు ప్రతిరోజు దేవుని వాక్యం అవసరం. మన విశ్వాసానికి దేవుని వాక్యం అనే నీరు అవసరము. ఈ రోజుల్లో మనకున్న సాధనాల ద్వారా అనుదినము ధ్యానం చేయుటకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని లేఖనాలను ఏర్పరచుకోవటం చాలా సులభం. వాటిని పదే పదే దగ్గరగా చదవాలి. ఆయన సత్యము మన హృదయం లోతుల్లోకి వెళ్ళాలి. ఆయన మన కోసం సిద్ధం చేసిన స్వేచ్ఛ మరియు విజయంలోకి మనల్ని ముందుకు తీసుకెళ్ళనివ్వాలి. అటువంటి కృప మీకు దయచేయునుగాక. ఆమేన్.